తప్పిపోయి మరలా తిరిగి తండ్రి వద్దకు వచ్చిన కుమారుని జీవితం. ఇక్కడ కనిపిస్తున్న బాలుని పేరు డేవిడ్. క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఇతరులకు సహాయం చేసే మంచి గుణవంతుడు. సంఘంలో ఉన్న యవ్వన సమాజాన్ని దేవునిలో నడిపిస్తూ వాళ్ళని ప్రోత్సహించి బలపరిచి ఎంతగానో దేవునిలో నీతిగా నిజాయితీగా ఉండేవాడు. సంఘంలో నమ్మకమైన విశ్వాసిగా ఉండేవాడు. దేవుని కృప వలన, తల్లిదండ్రుల ప్రార్థన వలన తన కృషితో ఒక చక్కని సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఉద్యోగరీత్యా మరొక ప్రాంతంలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. స్నేహితులతో కలిసి ఉండేవాడు. దేవుని యందు భయముతోనూ భక్తితోనూ ఉండేవాడు. తన రోజుని ప్రార్థనతోనూ బైబిల్ చదువుకొని మొదలు పెట్టుకునేవాడు. ఇలా ప్రతిరోజు జరుగుతుండగా తన స్నేహితులతో కూర్చొని తాగడానికి రమ్మని పిలిచేవారు. అయినా దేవుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకున్నాడు. కానీ కొన్ని రోజులకి ఉద్యోగ ఒత్తిడి వల్ల, తన స్నేహితుల ప్రభావం వల్ల వ్యసనాలకు బానిస అయ్యాడు. లోక సామెత ప్రకారం 6 నెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టు దేవుని సన్నిధికి, తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయి చెడు సాంగత్యాలకు దగ్గర అయ్యాడు. బెట్టింగులకు బానిస అయి తలకు మించిన అప్పు భారంతో ఇంకా తానే తన జీవితాన్ని ముగించుకోవాలి అనే ఆలోచనలతో సతమతమవుతున్నాడు. పడిపోతున్నా పదే పదే యేసయ్యా, జారిపోతున్నా మరి మరి మరింతగా, పడిపోతున్నా పదే పదే యేసయ్యా, జారిపోతున్నా మరి మరి మరింతగా. నీ ప్రేమను కాలదన్నీ నిన్ను వదిలేసానే, నీ ప్రేమకు అర్హుడను కాను, నన్ను క్షమించు. కుమారుడా, నా యొద్దకు తిరిగిరా, నేను నిన్ను క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడను అని ఒక స్వరము తనకు మెల్లగా వినిపించింది. నీ ప్రేమకు అర్హుడను కాను, నన్ను నా దేవుడు నాకు ఉండగా ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు. చావు కాదు నా మార్గం, ఏసే నా మార్గం, ఏసే నా సర్వం. దేవా, నీవే నాకు దిక్కు, తిరిగి నీ చెంతకు నన్ను చేర్చుకో. నా కుమారుడా, ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నావు, మార్పునిద్దాం. ఈ మార్పు కొరకే కదా ఆ గొప్ప దేవుడిని యేసుక్రీస్తు కలవరి శిలువ మీద తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని ఫలంగా పెట్టి సర్వలోకం మారాలనేటువంటి ఉద్దేశంతో మనము చెడ్డవారమైనప్పటికీ ఆయన తన మంచితనము చేత శిలువ త్యాగం చేశాడు. ఆయన మరణించి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. నా కుమారుడు చనిపోయి బ్రతకటానికి, నా కుమారుడువైన నీవు తప్పిపోయి దొరకటానికి ఆయన ప్రాణత్యాగమే అందుకు కారణం. పశ్చాత్తాపానికి మించిన మరొకటి లేదు. మనమందరం కలిసి ఆయన రాజ్యాన్ని కడతాం. దేవుని నీతిమంతునిగా మార్చి తన రాజ్యములో హక్కుదారునిగా చేసి నేను ఉన్నత స్థితికి తీసుకుని పోతాను.